Find the sum of all 4 digit numbers that can be formed using the digits 0, 2, 4, 7, 8 without repetition. So 5 digits ఇచ్చారు. ఈ 5 digits తోటి ఫామ్ అయ్యేటటువంటి 4 digit నెంబర్స్ మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది వితౌట్ రిపిటేషన్. అంటే ఒక డిజిట్ని ఒక్కసారే వాడాలి. సో ఆ కండిషన్ తోటి సో ఈ ప్రాబ్లం మనం చేయవలసి ఉంటుంది. ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. గివెన్ డిజిట్స్ 0, 2, 4, 7, 8. Okay. Number of digits n is equal to 5. సో మనకు అడిగినటువంటిది 4 డిజిట్ నెంబర్స్. ఫోర్ డిజిట్ నెంబర్స్ అంటే ఆర్ వాల్యూ 4. ఓకే, ఎన్ని డిజిట్ అడిగితే అంత ఆర్ వాల్యూ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి డిజిట్స్లో 0 ఉంది. సో దీన్ని మనం ఫార్ములా యూజ్ చేయడం ద్వారా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఫార్ములా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. Sum of all r digit numbers. Sum of all r digit numbers formed by the given digits without repetition. అంటే ఒక్క డిజిట్ని ఒక్కసారి ఉపయోగించాలి వితౌట్ రిపిటేషన్. వెన్ 0 ఈజ్ ఇంక్లూడెడ్. ఇచ్చినటువంటి డిజిట్స్లో 0 ఉంది కదా. సో 0 ఉంటే ఒక ఫార్ములా, 0 లేకపోతే ఒక ఫార్ములా ఉంటుంది మనకి. సో ఇచ్చిన డిజిట్స్లో 0 ఉంది కాబట్టి సో ఇప్పుడు ఫార్ములా రాయబోయే విధంగా ఉంటుంది. n-1 pr-1 into sum of given digits, sum of all given digits into ones r times. వన్స్ అనేవి ఆర్ ఎంత ఉంటే అన్నిసార్లు రాయాలి. మైనస్, సో ఇదంతా మన ఫార్ములాలో ఫస్ట్ టర్మ్. ఓకే, రెండవ టర్మ్ ఉంటుంది. మైనస్ 0 ఉంటే రెండవ టర్మ్ ఉంటుంది. ఇచ్చిన డిజిట్స్లో 0 లేకపోతే ఈ ఫస్ట్ టర్మే మన ఫార్ములా. 0 కనుక ఉన్నట్లయితే మైనస్ n-2 pr-2 ఇంటూ sum of given digits. ఇచ్చిన డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇంటూ వన్స్ r-1 టైమ్స్. వన్స్ అనేవి ఎన్నిసార్లు రాయాలి? r-1 వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్నిసార్లు 1 రాయాలి. సో ఇది ఫార్ములా. ఇచ్చినటువంటి డిజిట్స్లో 0 ఉన్నట్లయితే ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. 0 లేకపోతే ఈ ఫస్ట్ బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫార్ములాగా తీసుకుంటాం. సో ముందుగా నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5, ఆర్ వాల్యూ 4. సో మనం ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. n-1 అంటే 5-1 అంటే ఎంత వస్తుంది? 4. pr-1, r అంటే 4, 4-1 అంటే 3 ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్. ఇచ్చిన డిజిట్స్ అన్నిటినీ మనం యాడ్ చేసుకోవాలి. 0 + 2 + 4 + 7 + 8 ఇంటూ వన్స్ రాయాలి. ఒకట్లని ఎన్నిసార్లు రాయాలి? ఆర్ ఎంత ఉంటే అంత అన్నిసార్లు. ఆర్ 4 కాబట్టి 4 వన్స్, 1 2 3 4. మైనస్ ఇక్కడ n-2 pr-2. n అంటే 5, n-2 అంటే 5-2 3, pr-2, r అంటే 4, 4-2 అంటే 2 ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్ అంటే 0 + 2 + 4 + 7 + 8 ఇంటూ వన్స్ అనేవి r-1 టైమ్స్.
సో బకెట్లని r - 1 r - 1 అంటే ఎంత వస్తుంది 4 - 1 3 అంటే 1 అనేది 3 టైమ్స్ రాసుకోవాలి. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 4p3 అంటే 4 × 3 × 2 చాలా ప్రాబ్లమ్స్లో మనం ఉపయోగిస్తుంటాం 24 అది. సో ఇక్కడ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే 2 + 4 6 6 + 7 13 13 + 8 21 ఇంటూ 1 1 1 1 మైనస్ 3p2 అంటే 6 3 × 2. సో మళ్ళీ ఇవన్నీ యాడ్ చేస్తే 21 వస్తుంది ఇంటూ 1 1 1. ఓకే, సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేసుకుందాం. సో ముందుగా 24 21 జా 1 4 జా 4 1 2 జా 2 తర్వాత 2 4 జా 8 2 2 జా 4. సో 4 10 504. సో ఈ 4 1s 1111ని మనం 504తో మల్టిప్లై చేసుకోవాలి. సో 4 1 జా 4 4 1 జా 4 4 1 జా 4 4 1 జా 4 0 0 0 0 5 5 5 5. సో 4 4 9 9 5 5. సో 5,59,944. సో ఈ ఫస్ట్ టర్మ్ వాల్యూ 5,59,944. రెండవ టర్మ్ ఎంత వస్తుందో చూద్దాం. 21 6 126. సో 111 ఇంటూ 126 6 1 జా 6 6 1 జా 6 1 జా 2 1 జా 2 1 జా 2 1 జా 1 1 జా 1 1 జా 1 1 జా. సో 6 8 9 3 1. సో 13,986. సో ఇప్పుడు ఈ నెంబర్లో ఈ నెంబర్ మైనస్ చేస్తే ఎంత అయితే వస్తుందో అదే రిమైనింగ్ వాల్యూ టోటల్ సమ్ అది. సో 5,59,944 13,986. సో 14 - 6. సో 14 - 6 అంటే మనకి 8 వస్తుంది. ఇక్కడ 3 ఉంటుంది. 13 - 8 అంటే 5. ఇక్కడ 8 ఉంటుంది. 18 - 9 9. ఓకే, సో ఇక్కడ కూడా 8 ఉంటుంది. 8 - 3 5. ఇక్కడ 5 - 1 4. సో 5,45,958. సో దట్ ఈస్ ద టోటల్ సమ్ 5,45,958. Okay, so sum of all 4 digit numbers formed by the given 5 digits అంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.